అన్న మీరు ఈ థియేటర్ ఆర్ట్స్ గూడా జేయడం జరిగింది. అట్లనే మీరు చాలా జేసిర్రని గూడా మేము విన్నాం. ఆ! మీరు ఇంటర్వ్యూకొచ్చే ముందు గూడా మీ గురించి రీసెర్చ్ జేస్తే డబ్బింగ్ సైడ్ ఏం గానివ్వండి, రేడియో జాకీగా గానివ్వండి, ప్రొడక్షన్ సైడ్ అవును. గానివ్వండి, థియేటర్ ఆర్ట్స్ ఆ జర్నీ జెప్పండన్న ఒకసారి. ఆల్ ఇండియా రేడియోలో నేను దాదాపు ఒక 10 ఇయర్స్ జేసిన. 10 ఇయర్స్. 10 ఇయర్స్ ప్రొడక్షన్ సైడ్ జేసిన. అంటే మీరు హైదరాబాద్‌కొచ్చినంక అన్న? హైదరాబాద్‌కొచ్చి థియేటర్ ఆర్ట్స్ అయిపోయిన తర్వాత, అయిపోయిన తర్వాత ఇప్పుడు సినిమాలో వెంటనే సినిమాలో అవకాశాలు ఇచ్చి డబ్బులు ఇయ్యరు గదా! అవును. అప్పుడు అట్లుండే. అప్పుడు అట్లుండే. ఆ! అప్పుడు ఇంక చాలా స్లోగా ఉండే. ఇప్పుడైతే అవును. ఈజీగా అయిపోయింది. అవును. ఫోన్‌లోనే ఆడిషన్ కాల్ పంపిస్తున్నారు. ఫోన్‌లోనే అంతే. అంతే. వీడియో కాల్ పంపిస్తున్నారు. ఫోన్‌లోనే పనులన్నీ అయిపోతున్నాయి. అవును. అవును. అప్పుడు అట్లా లేదసలు. హ్మ్. ఆఫీస్‌కి పోవాలే, 2, 3 సార్లు తిరగాలే. నువ్వు అది చేస్తావా లేదా నమ్మకం కలగాలే. హ్మ్. హ్మ్. డైరెక్టర్ గూడా నిజమే గదండీ! అవును. ఇప్పుడు ఎవరు అవును. నేను వీడు చేస్తాడా లేదా? వీనికి వీడు తర్వాత నేను డేట్ ఇచ్చిన తర్వాత ఆ టైంకొస్తాడా రాదా? హ్మ్. ఇవన్నీ ఉంటాయి. హ్మ్. అన్ని రిస్కులల్లా నేను పూట గడవాలిగా. ఏం జేయాలి అంటే ఆల్ ఇండియా రేడియో నోటిఫికేషన్ పడ్డది. ఆల్ ఇండియా రేడియోలో జాయిన్ అయినాం. హ్మ్. నాకు తెలిసిన సీనియర్స్ కూడా థియేటర్ ఆర్ట్స్ సీనియర్స్ కూడా అందులో చేసేటోళ్ళు. హ్మ్. అట్లా వాళ్ళ సహకారంతోటి ఆల్ ఇండియా రేడియో జాయిన్ అయినాం. హ్మ్. అది మాకు మంచిగా చాలా హెల్ప్ ఇచ్చింది. హ్మ్. మమ్మల్ని హ్మ్. ఆర్థికంగా గూడా నేర్పించింది కూడా చాలా. ఎందుకంటే డిక్షన్ గాని, లాంగ్వేజ్ గాని, మనం ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ప్రొనౌన్స్ జేయాలి గూడా అందులో గూడా చాలా మంచి విషయాలు నేర్చుకున్నాం. చిన్నప్పుడు రేడియో వినేది మనకు రేడియో అవును. చిన్నక్క అవును. అని అవును. అవన్నీ కొన్ని వినేది. మీరు రేడియో జాకీ గూడా చేసారా? రేడియో జాక్ కూడా ఆల్ ఇండియా రేడియో అంటే ఎఫ్ఎం రెయిన్బోలో ఒక 2 ఇయర్స్ రేడియో జాక్ గూడా జేసిన. ఓకే. ఓకే. ఏం ప్రోగ్రామ్ చేసేదన్నప్పుడు? అప్పుడు 2, 3 ప్రోగ్రామ్‌లుండేయి. ఇప్పుడు అది గూడా లేదు. 2, 3 ప్రోగ్రామ్ జేసేటోళ్ళం అప్పుడు. హ్మ్. ఎట్లుండే అన్న ఎక్స్‌పీరియన్స్ శ్రోతలు మంచిగుండే. కదా! మస్తుండేది కదా! అప్పట్లో. ఇప్పుడట్లా లెవ్వు. ఇప్పుడు అట్లా లేవు. లేవు. అప్పుడు మస్తు వేరే ఫోన్ కాల్స్ వచ్చి యువవాణి అని అప్పుడు ఆల్ ఇండియా రేడియోలో ఒక షో ఉంటుండే. అవును. అవునవును. అందులో ఆల్ ఇండియా రేడియోలో గూడా కొన్ని కామెడీ షోలు జేసినాం. కామెడీ ఎపిసోడ్స్ రేడియో కోసం. హుహుహు. నేను, దీనబాంధవ్ అని ఇద్దరం కలిసి చేసేటోళ్ళం. ఓకే. అది గూడా మంచిగుంటుండే. అవును. ఒక మనిషి కనబడకుండా నవ్వించడం అననేది అది గ్రేట్. అది అది మామూలు కనబడకుండా నవ్వించాలే, నవ్వించడం, కనబడకుండా ఏడిపించాలే. ఏడిపించాలి. మన గొంతుతో, మన యొక్క హావభావాలతో అవును. ప్రేక్షకులను అలరించడం అంటే మామూలు ముచ్చట మామూలు కాదన్న. ముచ్చట కాదు అది నిజంగా. ఇప్పుడు కనబడుతున్నాం. ఇప్పుడు టెక్నాలజీ అంత మారిపోయింది. అంత వ్యవస్థ మారిపోయింది గానీ ఆల్ ఇండియా రేడియో చాలా సంవత్సరాలు సాతిచ్చింది. చాలా సంవత్సరాలు తిండి పెట్టింది నాకు. ఏమి లేనప్పుడు గూడా నాకు నెలకి ఇంత వచ్చేటిది. అమ్మ. అమ్మలా ఆదుకుంది నిజంగా హ్మ్. హ్మ్. ఎట్లుండేదన్న ఎక్స్‌పీరియన్స్ అక్కడ? మంచిగుండే. చాలా ఇప్పుడిప్పుడు మంచిగుండే. వాళ్ళతోనుందా బాండింగ్ ఇంకా? ఉంది. ఇప్పటికి ఉంది. చాలామంది సార్‌లతోటి రాఘవరెడ్డి గాని, రాంబాబు గారు గాని, చాలా మందితోటి విజయ్ కుమార్ సార్ గాని, కుమార్ సార్ గాని, చాలా మందితోటి నేను చాలా మంచి రిలేషన్‌షిప్ ఇప్పటికీ ఫోన్‌లో మాట్లాడుకుంటాం. నా గురించి మాట్లాడతారు. అప్పుడప్పుడు సినిమాలు చూసి ఫోన్ చేస్తుంటారు నాకి. హుహుహుహు. బావుంది. మంచిగా బావుంది. చేస్తున్నావు అని. హ్మ్. బావుంటుంది అన్న మీరు ఎంచుకునే క్యారెక్టర్స్ గూడా మీకొచ్చేటివి గూడా కామెడీయే గాకుండా ఒక ఆహ్, ఒక మార్క్‌ని క్రియేట్ చేసేదిలాగా చిన్నగా స్టార్ట్ అవుతుంది. ఎట్ ఎ టైమ్ హైప్ ఇవ్వకుండా ఆ! మీ ఒక మార్క్‌ని మీరు క్రియేట్ చేసుకుంటున్నారు. ఇంకన్నా మీకు ఇప్పుడు 'బలగంలో' చేశారు. పెద్ద పెద్ద దాంట్లో ఓటీటీలో గూడా చేస్తున్నారు. అవును. చేశారు. అవును. పదుల కొద్దీ అది కాస్త వందల కొద్దీ జరుగుతున్నాయి మీ యొక్క క్యారెక్టర్స్ కూడా. సో, వాళ్ళతో బాండింగ్ ఎట్లుంటదన్న మీకు? వేణన్నతోని గానివ్వండి, ధనరాజ్ అన్న వీళ్ళందరూ మీ కొలీగ్సే చాలా మంచి మీరు బాండింగ్. కొలీగ్సే అనుకోవచ్చు కదా! అవునవును. ఆ! అవును. కొలీగ్సే. సో, వీళ్ళతోని మీ బాండింగ్ ఎట్లుంటది? బావుంటుంది. 'బలగం వీరన్నతోటి' చాలా మంచి బాండింగ్ ఉంటుంది. మేము కొంచెం ఫ్యూచర్స్ అన్నలా కనబడుతుండే. కొంచెం అట్లనే కనిపిస్తది. అవునవును. సో, ఎట్లుంటది అన్న ఎట్లా అన్న గూడా చాలా కింది స్థాయి నుంచి అవునవునవును. పైకొచ్చిన వ్యక్తి గదా! సో, అన్నతోని మీ బాండింగ్ ఎట్లా? ఎందుకంటే అందులో మీరు యాక్ట్ చేసారు గాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా నాకు అడుగుతున్నా. వేనన్నతోటి 2013 నుంచి పరిచయం. 13, 12 నుంచే పరిచయం. అప్పుడు అన్న గూడా షోలు కొన్ని కామెడీ స్కిట్‌లు షోలు చేస్తుంటే నేను హ్మ్. గూడా హ్మ్. వెళ్ళి కలుస్తుండే. అప్పటి నుంచే పరిచయం. అప్పుడు నేను థియేటర్ అయిపోయి థియేటర్ పర్సన్‌గా కలవడం అట్లా అప్పటి నుంచి పరిచయం. 'జబర్దస్త్‌లో' గూడా కొంచెం కలిసి వర్క్ చేసినాం. అన్న హ్మ్. టీమ్ లీడర్ ఉండే నేను చిన్న క్యారెక్టర్ సైడ్‌గా చేసేటోడిని. తర్వాత 'బలగంలో' ఆయననే పిలిచిండు. గుర్తుపెట్టుకొని మరి మనం ఒకటి సినిమా చేస్తున్నాం. నువ్వు రావాలే, జేయాలే ఇట్లా మన థియేటర్ ఆర్టిస్టులు గూడా గావాలి. నువ్వు ఆల్రెడీ థియేటర్ పర్సన్ గాబట్టి మనకి కొంచెం కోర్ ఆర్టిస్టులు గావాలి అంటే, అప్పుడు దాని వైపు గూడా కొంచెం అడిగిండే. అట్లా నేను గూడా కొంత హెల్ప్ జేషిన. సురభి థియేటర్‌కి తీసుకుపోవడం. ఇక్కడ హైదరాబాద్ సురభి థియేటర్‌కి అక్కడ కొంతమంది ఆర్టిస్ట్‌లని సెలెక్ట్ జేసుకున్నాం. మరి దాంట్లో చాలా మంది సురభి ఆర్టిస్టులే. అవునా? ఓకే. ఓకే. అయితే అన్న 'బలగం' సినిమాలో మీరు యాక్ట్ జేసిర్రు కాబట్టి ప్రత్యేకంగా దాని గురించి మాట్లాడదాం. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ గూడా అబ్బా! అసలు అది జీవం ప్రాణం బెట్టిర్రు.
మామూలుగా కాదన్న అసలు. ఇది ఒక మ్యాజిక్కే, అందరికీ ఒక మ్యాజిక్కే, అందరికీ అది తెలియదు ఆ మ్యాజిక్ అవుతుందని కూడా. మేము చేస్తున్నాం సినిమా అనుకున్నాం ఆ. అన్ని చూసినాక. కానీ చేస్తున్నప్పుడు కూడా మాకు తెలియని ఒక మంచి వైబ్ ఉండేది, బాగుండేది. అంటే అందరూ ఒక కుటుంబంలా కలిసి మంచిగుండే, ఒక తెలియని మంచి హెల్తీ వాతావరణం ఉండే లొకేషన్లు కూడా. అన్న వేనన్న ఎప్పుడు కూడా చాలా క్లియర్గా నీట్గా మంచి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు. అన్న కూడా మంచి యాక్టరే కాబట్టి చేసి మరి ఇట్లా ఉంటుంది, ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది ఎక్స్ప్లెయిన్ చేసి కూడా అంత ఈజీ కాదు. అంటే అదే అదే క్యారెక్టర్ యొక్క లోటుపాట్లు, లోతులు మనకు క్లియర్గా మనకు అర్థమవుతాయి, లోపలికి మనం జీర్ణించుకోగలుగుతాం. అప్పుడే ఈజీగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం. ఒక డైరెక్టర్ ఏదైనా ఆ క్యారెక్టర్ గురించి దాన్ని కంప్లీట్ 365 డిగ్రీస్ మనకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే దాని గురించి క్లియర్గా మనం కూడా చాలా బాగా చేయగలం. కొంతమంది అంటే అందరి రాకపోవచ్చు, కొంతమంది జస్ట్ మన మీద వదిలేస్తారు. అది తప్పని కాదు, కానీ మన మీద వదిలేసినప్పుడు మనకి ఎంతవరకు అర్థమైందో అదే చెప్తాం. అప్పుడు ఒక రైటరు, డైరెక్టరు ఒక క్యారెక్టర్ గురించి ఊహించుకొని రాసుకున్నప్పుడు ఎట్లా నడవాలి, ఎట్లా డైలాగ్ చెప్పాలి, ఎట్లా మాడ్యులేషన్ చెప్పాలి, ఎట్లా బాడీ లాంగ్వేజ్ ఉండాలి, అవన్నీ వాళ్ళు ఊహించుకొని రాసుకుని ఉంటారు, ఇట్లా తీద్దామని అనుకుని ఉంటారు. అదంతా మనకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మనకి ఇంకా చాలా ఇన్పుట్స్ కూడా యాడ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అప్పుడు ఇంకా బాగా వస్తుంది క్యారెక్టర్ కూడా. అట్లా వేరేనా చాలా బాగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ప్రతి ఒక్క క్యారెక్టర్ ప్రతి ఒక్క క్యారెక్టర్. అట్లా కూడా ఒక మ్యాజిక్ జరిగింది, అందరూ జీవించేసారు. జీవించుడా అది కమర్షియల్ మూవీ లాగా ఉండదు అసలు కంప్లీట్ గా. అవును. ఆర్టిస్టులు కూడా కమర్షియల్ గా ఆర్టిస్టులు ఎవరు లేరు అని అనిపిస్తుంది. అంటే న్యాచురల్ సహజంగా మొత్తం అసలు మన ఇంట్లోనే ఇదే సంఘటన జరిగింది. అవును, చాలా ఇంట్లో జరిగే సంగతి. ప్రతి ఎక్కడైనా యూనివర్సల్ గా జరిగేది ఇది. ప్రతి ఇంట్లో చావు వెనక అంటే కుటుంబ బంధాలు, ఇవన్నీ భావోద్వేగాలు, ఇవన్నీ అందరికీ తెలిసినవే, అందరింట్లో అనుభవించేటివే. అందరూ ఇట్లాంటి అన్న ఈ సంఘటన జరిగినప్పుడు ఇది విషయం చెప్పొచ్చో లేదో, మా ఇంట్లో కూడా ఒక సంఘటన జరిగింది. ఆ మూవీ వచ్చినప్పుడే సేమ్ సీన్ బాగా కనెక్ట్ అయింది అన్నట్టు. ఆ మూవీకి చాలా కనెక్ట్ అయినాం, అందుకే ఇంత ప్రత్యేకంగా చెప్తున్నాను నేను. చాలా మంది అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు విడిపోయిన వాళ్ళు కూడా కలిసిర్రు. ఇటు పొలాల పంచాయతీలో, ఈ పొలం పంచాయతీలు, ఈ ఇంట్లో పంచాయతీలో, భూమి పంచాయతీలో కొన్ని ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి పంచాయతీలలో. ఇవాళ ఉంటాం రేపు పోతాం, చిన్న జీవితం మనది. వీటికి ఇన్ని రాగదు. కానీ బలగం అయితే చాలా మంది బంధాలను కలిపింది, చాలా మందిని కలిపింది. అందులో మీరు ఒక పార్ట్ అవ్వడం నాకు నిజంగా గర్వకారణమే, చాలా గొప్ప విషయం.